హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే వారాహి అమ్మవారిని దర్శించడానికి వెళ్తున్నారు వీళ్ళంతా అంటే ఎవరు అనుకోకండి. ఇంతకుముందు వీడియోలో చూపించినట్లుగా మా అక్క వేదవతి, ఇంకా మా అన్న, మా వదిన, మా అక్క, మా బావ, మా కజిన్స్ అనమాట. వాళ్ళు అలా అందరూ కలిసి వెళ్ళారు కదా. ఈ ముక్తినాథ్ యాత్ర, నేపాల్ యాత్ర సందర్భంగా ఇక్కడ వారాహి అమ్మవారిని కూడా దర్శించడానికి వెళ్తున్నారనమాట. ఎత్తైన కొండలు, పచ్చటి ప్రకృతి చూడ్డానికి చాలా ఆహ్లాదంగా ఉన్న ఈ రోడ్డుపై జర్నీ చేయడం నిజంగా చాలా భయంకరంగా అనిపిస్తుంది. నేపాల్లో పోఖ్రాలో ఉన్న వారాహిదేవి టెంపుల్కి వెళ్తున్నారు. ఇది ఒక ఐలాండ్ అన్నమాట. పీవాల్ లేక్ మధ్యలో ఉంటుంది. అయితే ఒకప్పుడు ఈ లేక్లోని నీళ్ళే నేపాల్ మొత్తం తాగడానికి వాడేవారట. అయితే ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే ఈ లేక్లో 4 కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి బోట్లో. అయితే ఇక్కడ సేఫ్టీ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ జాకెట్స్ వేసుకుని వెళ్తారు అందరూ. ఇక్కడ ఉన్న ఈ అమ్మవారు 2 అంతస్తుల పగోడా టెంపుల్లో ఉంటుందన్నమాట. అయితే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి హిందువులు ఇంకా అలాగే బౌద్ధులు కూడా వస్తుంటారంట. అయితే ఈ అమ్మవారి దేవాలయాన్ని కులమందన్ షా అనే రాజు తన అభిరుచికి తగ్గట్లుగా నిర్మించారని చెప్పి చెప్తుంటారు. అయితే దుర్గామాత అవతారమే ఈ వారాహి అమ్మవారు అని చెప్తుంటారు. అలాగే లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి ఉండేవారట. వారాహి అమ్మవారిని శక్తి స్వరూపాలలో ఒకరిగా కొలుస్తారు. అయితే వారాహిదేవి ఎలా ఉద్భవించిందో దేవి భగవతి పురాణంలో ఉంటుందంట. ఏమని అంటే రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేవాడంట ఒకప్పుడు. ఆ రాక్షసుడు దేవతలను, మునులను, మనుషులను అందరినీ పీడిస్తూ సంహరిస్తూ చాలా అదిగా హింసించేవాడంట. వారందరూ ఈ రాక్షసుడు పెట్టే బాధలు భరించలేక ఈ పార్వతీదేవికి వచ్చి మొరపెట్టుకుంటారట, ఏదైనా ఒక సహాయం చేయమని చెప్పి. అప్పుడు పార్వతీదేవి దుర్గామాతగా అవతరించి రక్తబీజుని సంహరించడానికి యుద్ధానికి వెళ్తుందంట. అప్పుడు యుద్ధం చేసే క్రమంలో రక్తబీజుడు గాయపడినప్పుడు రక్తబొట్టు నేలపడగా ఒక్కొక్క రక్తపు చుక్క నుండి ఒక్కొక్క రక్తబీజుడు ఉద్భవిస్తాడట. అంటే అంతకుముందు అతను ఒక వరం పొంది ఉన్నాడు. ఘోర తపస్సు చేసి ప్రతి రక్తపు బొట్టు నేలను తాకగానే మరో రక్తబీజుడు ఉద్భవించాలనే వరం పొంది ఉండింటాడు. ఆ వరగర్వంతోనే చాలా హింసలు పెడుతుంటాడు అందరినీ. అయితే ఇక్కడ ఇలా చాలామంది, వేల మంది రక్తబీజులు ఉద్భవిస్తుంటే అందరినీ సంహరించే క్రమంలో ఆ దుర్గమ్మ వారు తన శరీరం నుండి 7 మంది అమ్మవార్లని ఉద్భవించేలా చేస్తుందట దుర్గామాత. వారే సప్తమాత్రికలు. ఈ సప్తమాత్రికలు తాంత్రిక శక్తులు కలిగి ఉండి ఆ ఉద్భవించిన రక్త బీజులను అందరినీ సంహరించే క్రమంలో ఆ రక్త బీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడట. అప్పుడు ద్వంద్వ యుద్ధంలో ఆ రక్తబీజుని అంతం చేయడానికి ఈ 7 సప్తమాత్రికలను తనలో ఐక్యం చేసుకుని ఆ రక్తబీజునితో ద్వంద్వ యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుందంట. శ్రీ పోఖ్రాలో ఉన్న వారాహి అమ్మవారు ఇక్కడే పుట్టారు. సముద్రం మధ్యలో, నదిలో మధ్యలో బోట్లో వెళ్తే అక్కడ ఉంటారు అమ్మవారు. దర్శనం చేసుకుంటామండి. కాశీలో అక్కడ వెలిసారు అమ్మవారు, కానీ ఇది జన్మస్థలము అమ్మవారిది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నామండి. మేము టీం మెంబర్స్ 24 మెంబర్స్ వచ్చాము. ఇప్పుడు మేము అందరం కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. అయితే వారాహి అమ్మవారు ఇక్కడ పుట్టిన స్థలం అని చెప్తున్నారు కదా. ఆ స్థల పురాణం ఏంటో చెప్తాను. 14వ శతాబ్దంలో ఇక్కడ ఈ నది ఉండేది కాదట. ఈ నదీ ప్రదేశంలో ఒక గ్రామం ఉండేదట. అయితే ఒకరోజు ఒక జోగిని ఆ ఊరికి వచ్చి, నాకు ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండడానికి వసతి ఇవ్వరా అని చెప్పి ఎవరిని అడిగినా ఎవరు కాదంటారంట. అయితే ఇంకొక ముసలామె ఉండి, సరే మా ఇంట్లో ఉండమ్మా నువ్వు అని చెప్పి చెప్తుందంట. అయితే ఉండడానికి స్థలం మాత్రం ఇవ్వగలను, కానీ నీకు తినడానికి ఏమీ పెట్టలేనమ్మా అని చెప్పి చెప్తుందంట. అయినా పర్వాలేదు, నేను ఇక్కడ ఉంటానని చెప్పి ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్లే ముందు, అమ్మ నాకు ఆశ్రయం ఇచ్చినందుకు నీకు ఒక మాట చెప్తాను అని ఒక మాట చెప్పిందంట. ఏంటి అది అంటే, ఇక్కడ కొద్దిసేపట్లో వర్షం పడి ఈ ఊరంతా మునిగిపోయే అవకాశం ఉంది. అందుకే మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుందంట. అయితే ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికే బాగా వర్షం కురుస్తుందంట. అలా వర్షం కురిసి ఇక్కడ ఒక నదిలా ఏర్పడిందంట.
అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత నేపాల్ని పరిపాలించే కులమందన్ షా అనే ఒక రాజుకి అమ్మవారు కలలో కనిపించి నాకు ఇక్కడ ఒక గుడి నిర్మించమని చెప్పిందంట. అప్పుడు ఆ రాజు ఆ ప్రాంతమంతా వెతుకుతూ వస్తే ఎక్కడైతే ఒక పెద్దావిడ అమ్మవారికి జోగినికి ఉండడానికి వసతి ఇచ్చిందో ఆ ప్లేస్ మాత్రమే నీట మునిగిపోకుండా కనపడిందంట. అక్కడ తవ్వకాలు చేయగా ఈ అమ్మవారి విగ్రహం బయటపడిందంట. అప్పుడు ఆ మహారాజు అక్కడ ఒక గుడి నిర్మించారంట. ఈ అమ్మవారిని శక్తిపీఠాలలో ఒకరిగా, దశమహావిద్యలలో ఒకరిగా, సప్తమాత్రికలలో ఒకరిగా, లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలిగా ఉండడం వలన వారాహిదేవి శక్తి స్వరూపాలలో ఒకరిగా కొలుస్తారు. అంతేకాదు మనం ఈ అమ్మవారిని పూజిస్తే మనకు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి శత్రుభయం ఉండదట. అలాగే మనలో నిగూఢమైన కుండలిని శక్తి కూడా జాగృతమవుతుందని చెప్తుంటారు. మన కోరిక ఏదైనా, అది ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక కూడా నెరవేరుతుందని చెప్తుంటారు. అపారమైన జ్ఞానం కలుగుతుందని, ధైర్యం కలుగుతుందని చెప్తుంటారు. దుర్గాదేవి నుండి ఉద్భవించిన ఈ సప్తమాత్రికల పేర్లు ఏంటంటే బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండి. ఇక్కడ ప్రవహించే ఈ నదిని గండకీ నది అని కూడా అంటారు. ఆ నది విశేషాలు మరొక వీడియోతో మీకు వివరిస్తాను. ఇవండి ఈరోజు వారాహి అమ్మవారి వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.